హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ కోనసీమ రుచులండి. ఈరోజు రెసిపీ వచ్చి నల్లేరండి. మీలో ఎంతమందికి ఈ నల్లేరు తెలుసో కామెంట్ చేయండి. ఇవి నేను ఊరి నుంచి తీసుకొచ్చానండి, మీకు పచ్చడి చేసి చూపిద్దామనేసి. నేను ఇంతకుముందు కూడా చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇవి చిన్నగా ఉండేటివే తీసుకోవాలండి. ఇలా లేతగా ఉండేటివి మాత్రమే తీసుకోవాలి. ముదిరివి అయితే నార వస్తుందండి, అవి చేసుకోకూడదు. అయితే వీటిని ఎలా కట్ చేసుకోవాలో నేను చూపిస్తానండి. ఈ ఆకులు కూడా వేసుకోవచ్చండి. ఆకులు లేతగా ఉండాలి, లేతగా ఉన్నాయైతే మనం వేసుకోవచ్చు. వీటిని ఇలా తీస్తే నారు వచ్చేస్తుందండి. ఇలాగా చూసారా? అంటే ఈ సైడ్లో ఉంటుంది కదండి, ఈ సైడ్లో ఉండే ఎడ్జు నార్లా ఉంటుంది, తీసేయాలి. ఇది చాలా హెల్తీ అండి. ఆయుర్వేదం కూడా చెప్తారు. మనకి బోన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇలాంటివి చేసుకుని తింటే ఒళ్ళు నొప్పులు, నరాల నొప్పులు ఇలా ఉంటాయి కదండి, అవన్నీ కూడా తగ్గుతాయి. ఇది లేతాయి కదండి, అంతగా పెద్దగా ఉండదు. బాగా ముదిరిదైతే ఎక్కువ నార వస్తుంది. చూసారు కదండి, ఇలాగా అన్నీ నార తీసి పెట్టుకుంటాను. చూడండి, ఇవి కొన్నాట్లకైనా ఎంత వచ్చిందో. ఈ నార అనేది వేసుకోకూడదండి. ఇలాగా కడిగి శుభ్రం చేసుకున్నాను. ఓకేనండి, ఇప్పుడు మనకి పచ్చడి కావాల్సిన పదార్థాలు: 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అండి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, కొద్దిగా ధనియాలు, ఒక పాయ వచ్చి వెల్లుల్లి అండి, అలాగే కరివేపాకు, ఎండుమిరపకాయలు. ఓకేనండి, ఇప్పుడు పచ్చడిని తయారు చేసే విధానాన్ని చూద్దాము. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకునండి. ఇప్పుడు ఇవన్నీ కూడా వేసేద్దాము. ఆయిల్ వేసానండి, శనగపప్పు, ఇవన్నీ వేసేస్తున్నానండి. మనము కొంచెంగానే చేసుకుంటున్నామండి, ఎందుకంటే ఇది ఒక పూట తింటేనే సరిపోతుందండి. నైట్ కంటే మళ్ళీ వేడి చేస్తుంది. అందుకే డేలో చేసుకోండి, ఆఫ్టర్నూన్ లంచ్లో తీసుకోండి, బాగుంటుంది. ఇవన్నీ ఏం చేశానండి, వేగుతున్నాయి. ఇవన్నీ వేగిన తర్వాత ఇవన్నీ చూపిస్తాను. పోపులు వేగిపోయండి. ఇప్పుడు మనం ఈ నల్లేరు అనేది వేసుకుందాం. ఇది సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఓకేనండి, ఇవి బాగా వేయించేసాను. ఇప్పుడు నేను దీన్ని మిక్సీ పట్టి మీకు చూపిస్తాను. ఇందులో కొద్దిగా చింతపండు, అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్. ఓకేనండి, ఇప్పుడు మిక్సీ పట్టి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మిక్సీ పట్టి తెచ్చుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా నేను పోపు వేస్తానండి. మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. పోపు వేస్తున్నాను కొద్దిగా. ఓకే ఫ్రెండ్స్, నేను పోపు అయితే కరివేపాకు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసానండి, అంతే. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే నల్లేరు పచ్చడి అండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. మీకు అందుబాటులో ఉంటే, మీకు దగ్గరలో ఉంటే మీరు వారానికి ఒకసారి
ఖచ్చితంగా చేసుకుని తినండి. మీకు ఏదైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా పోతాయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక పూట మాత్రమే తినండి. మళ్ళీ నైట్కి కూడా తిన్నారంటే మీకు కడుపు కొంచెం వేడి చేస్తుందండి, అందుకనేసి. ఓకే ఫ్రెండ్స్, నా ఈ పచ్చడి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుంటానండి. మన రెసిపీస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు సీ యు, బాయ్ అండి.